హలో అండి. ఈరోజు మనం ఈ క్లాస్‌లో ఆప్షన్ ట్రేడింగ్ ఉపయోగాలు, ప్రమాదాల కోసం అయితే మనం తెలుసుకుందాం. ఆప్షన్ ట్రేడింగ్ ఉపయోగాలు మరియు ప్రమాదాలు. సో, క్వెషన్ నంబర్ 1.7 అండ్ ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఒక శక్తివంతమైన సాధనం. ఆప్షన్ ట్రేడింగ్ అనేది మనకేంటి ఒక శక్తివంతమైన సాధనం. అంటే సరైన విధంగా ఉపయోగిస్తే మంచి లాభాలనే తెస్తుంది. కానీ అజాగ్రత్తగా చేస్తే పెద్ద నష్టాలను కూడా కలిగించగలదు. సో, మనకి ఆప్షన్ ట్రేడింగ్ ఏంటంటే సో, వన్ ఆఫ్ ద ఒక శక్తివంతమైన టూల్ అండ్ సరే పర్ఫెక్ట్‌గా యూజ్ చేస్తే ఓకే. లేకపోతే ఏంటి మనం నష్టాలు కూడా చూడొచ్చు. అందుకే దీని ఉపయోగాలు మరియు ప్రమాదాలు 2 కూడా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ 2 కూడా అర్థం చేసుకోవడం మనకి చాలా ఇంపార్టెంటు. అండ్ ముందు మనకి ముఖ్యంగా ఆప్షన్ ట్రేడింగ్ ఉపయోగాలేంటి అనేది చూద్దాం. సో, ఆప్షన్ ట్రేడింగ్‌లో వచ్చే ఉపయోగాలేంటి? మనకి తక్కువ పెట్టుబడి అండ్ ఎక్కువ లాభం. తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభం అంటే ఈ ప్రీమియం రూపంలో మనకి చిన్న మొత్తాన్ని పెట్టి పెద్ద పెద్ద లాభాలనేవైతే పొందవచ్చు. ప్రీమియం రూపంలో ఏంటంటే చిన్న మొత్తాన్ని పెట్టి పెద్ద పెద్ద లాభాలనైతే పొందవచ్చు ఆప్షన్ ట్రేడింగ్‌లో. అండ్ మనకి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రిస్క్ పరిమితంగా ఉంటుంది. రిస్క్ పరిమితం అంటే బయ్యర్‌కు గరిష్ట నష్టం చెల్లించిన ప్రీమియం మాత్రమే. బయ్యర్‌కి మనం ఏదైనా అంటే ఎవరైతే బై చేస్తున్నారో వాళ్ళకి మాక్సిమం నష్టం ఏముంటుంది? చెల్లించిన ప్రీమియం. ఓకే. ఇది రిస్క్ కంట్రోల్ అనేదైతే చేస్తుంది. ఇది రిస్క్ కంట్రోల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే హెడ్జింగ్. స్టాక్స్ లేదా పోర్ట్‌ఫోలియోను మార్కెట్ రిస్క్ నుండి రక్షించుకోవడానికి ఆప్షన్ అయితే వాడవచ్చు మనకి. ఈ స్టాక్ లేదా పోర్ట్‌ఫోలియో ఏదైతే ఉందో మార్కెట్ రిస్క్ నుంచి తగ్గించుకోవడానికి మనం ఆప్షన్స్ అనేదైతే వాడవచ్చు. ఉదాహరణకు స్టాక్ పడిపోతే నష్టాన్ని తగ్గించుకోవడానికి పుట్ ఆప్షన్ అనేదైతే మనం ఇక్కడ ఉపయోగించొచ్చు. నెక్స్ట్ మనకి అన్ని మార్కెట్ పరిస్థితిలో లాభం అంటే మార్కెట్ ఎగబాకినా, మార్కెట్ పడిపోయినా లేదా స్థిరంగా ఉన్నా మనకున్న వ్యూహాలతో లాభం అనేదైతే పొందవచ్చు. ఇక్కడ ఏంటంటే స్ట్రాటజీ వెరైటీ అంటే కాంప్లెక్స్ స్ట్రాటజీలతో స్థిరమైన మరియు నియంత్రిత లాభాలను పొందే అవకాశం అనేదైతే ఉంటుంది. సో, కాంప్లెక్స్ స్ట్రాటజీస్ ఏమవుతుంది? స్థిరమైన మరియు నియంత్రిత పొందే లాభాలనైతే అవకాశం ఉంటుంది. సో, ఆప్షన్ ట్రేడింగ్‌లో వచ్చే నష్టాలు అంటే ప్రమాదాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఆప్షన్ ట్రేడింగ్‌లో వచ్చే ప్రమాదాలు ఏ విధంగా ఉంటాయనేదైతే ఒకసారి చూద్దాం. సో, అనుభవం లేకుండా ట్రేడింగ్ అంటే కొత్తవారు సులభంగా మోసపడి పెద్ద నష్టాలనైతే ఎదుర్కొంటారు. కొత్తవారు ఎవరైతే ఉన్నారో సులభంగా మోసపడి పెద్ద నష్టాలనైతే ఎదుర్కొంటారు. అండ్ సెల్లర్ రిస్క్ ఎక్కువ. ఆప్షన్ రైటర్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అపరిమిత నష్టం వచ్చే అవకాశం అనేదైతే ఉంటుంది. వాళ్ళకి అపరిమిత నష్టం వచ్చే అవకాశం అనేదైతే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే సమయ విలువ క్షీణత. టైమ్ డీకే. ఎక్స్‌పైరీ దగ్గర పడే కొద్దీ ఆప్షన్ విలువ తగ్గిపోతుంది. ఇది బయ్యర్‌కి రిస్క్‌గా ఉంటుంది. సమయం విలువ ఏంటంటే టైమ్ డీకే. ఎక్స్‌పైరీ దగ్గర పడే కొద్దీ ఆప్షన్ విలువ తగ్గిపోతుంది. ఇది బయ్యర్‌కి రిస్క్‌గా ఉంటుంది. మార్కెట్ అన్‌ప్రెడిక్టబుల్ అంటే ఏవైనా న్యూస్ గాని, గ్లోబల్ ఈవెంట్స్ గాని కారణంగా ఒక్కసారిగా ధరలు మారితే నష్టాలనేవైతే వస్తాయి. అండ్ మనకి అధిక లెవరేజ్ రిస్క్ అంటే తక్కువ పెట్టుబడితే ఎక్కువ లెవరేజ్ ఉండటం వలన చిన్న తప్పులు చేసినా నష్టం ఎక్కువ. మనకేవైనా చిన్న అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లెవరేజ్ ఉండడం వల్ల చిన్న తప్పులు చేసినా సరే నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఫైనల్‌గా దీనికోసం మనం మాట్లాడుకోవాలనుకుంటే ఆప్షన్ ట్రేడింగ్‌లో ఉపయోగాలు సో, చాలా ఉన్నా ప్రమాదాలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. ప్రమాదాలు కూడా మనకి అంతే ఎక్కువ ఉంటాయి. అందువల్ల సరైన జ్ఞానం, అనుభవం, రిస్క్ మేనేజ్‌మెంట్ స్ట్రాటజీస్ ఉంటే దీని నుంచి లాభాలనేవైతే పొందవచ్చు. ఓకే. ప్రమాదాలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మనకి సరైన జ్ఞానం, అనుభవం, రిస్క్ మేనేజ్‌మెంట్ స్ట్రాటజీస్ ఉంటే సో, దీని నుంచి మనం లాభాలు కూడా పొందవచ్చు. సో, ఇది మనకి కంప్లీట్‌గా ఈ ఆప్షన్ ట్రేడింగ్ మరి ఉపయోగాలేంటి, ప్రమాదాలు, డిసడ్వాంటేజెస్ యొక్క క్వెషన్ నంబర్ 1.7 ఓకే. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ.